ఝాన్సీ లక్ష్మీబాయి కథ ఆమె బాల్యం నుండి 1857 స్వాతంత్ర సంగ్రామంలో వీరమరణం పొందే వరకు ఒక ధైర్యవంతురాలైన రాణిగా, దేశభక్తురాలిగా భారత స్వాతంత్ర పోరాటం తన ప్రాణాలను అర్పించి తరతరాలకు స్ఫూర్తినిచ్చిన వీరగాథ. ఆమెను ఝాన్సీ కి రాణి అని కీర్తిస్తారు. ఆమె పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు భారత మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచాయి. ఆమె 1828లో మణికర్ణికా తాంబేగా జన్మించింది. ఝాన్సీ రాజు గంగాధర్ రావును వివాహం చేసుకొని ఝాన్సీ రాణి అయ్యింది. ఆమెకు దామోదర్ రావు అనే దత్తపుత్రుడు ఉన్నాడు. బ్రిటిష్ వారి డల్హౌసీ దత్తపుత్ర సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రుడికి రాజుగా అంగీకరించడానికి నిరాకరించారు. ఝాన్సీని తమ రాజ్యంలో విలీనం చేయాలని చేశారు. దీనికి వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి 1857 భారతీయ తిరుగుబాటులో ముఖ్య పాత్ర పోషించి బ్రిటిష్ వారికి గట్టి ప్రకటన ఇచ్చింది. ఝాన్సీ కోట ముట్టడి సమయంలో ఆమె తన దళాలతో కలిసి విరోచితంగా పోరాడి యుద్ధభూమిలోని అమరవీరురాలైంది. ఆమె ఎప్పుడూ లొంగిపోలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలు, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆమె నేటికీ భారతీయ మహిళలకు దేశభక్తికి